శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 23వ కందార్థము క్రమ సంఖ్య 128. నీ కలలో నిను నన్నును లోకులలోకముల జూసి లోపలి భ్రమచే నా కరుణ బడసి మేలుక చేకొని కల కల్ల చేసి చేరేదా వెటకు సర్వము నీతో చేరి నీయటకు ప్రకటముగా బట్ట బయలెరుకాలి రీతి నీకు తెలసిన మీద నిలువక వేవేగా చేరేదా వెటకు సర్వము నీతో చేరి నీయటకు. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 23వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 128. క్రిందటి కందార్థములో కళా మేల్కగని తానెక్కడా నిలవనట్లవునే గురువాక్యము ద్వారా కళ అనే ఎరుక, మెలకువ అనే పరిపూర్ణము అంటే కళా ఎరుకను జతపరచి మెలకువ భయలును సౌమ్యము చేసి విచారించి జనన మరణ భ్రాంతి రహితమునకు ఏ మార్గములు సరిపోవు అని సర్వభ్రాంతులకు కారణమగు గుర్తెరిగే శరీరమే లేకపోవునని దృఢపరుచుకున్న మీదట ఇక భ్రాంతి రహితమే సిద్ధించును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయం మతాల లక్షణములో క్రమ సంఖ్య 128 అశరీర పద్ధతి. నీ కలలో నిన్ను నన్నును లోకుల లోకముల చూచి లోపలి భ్రమచే నా కరుణ బడసి మేలుక చేకొని కల్ల కల్ల చేసి చేరేదా వెటకో సర్వము నీతో చేరి నీయటకో ప్రాకటముగా బట్ట భయలెరుక ఈ రీతి నీకు తెలిసిన మీద నిలువాక వివేగా చేరేదా వెటకో సర్వము నీతో చేరే నీయటకో. శిష్య, గురుదేవా వివరించండి ఆయన. నీ కళ్ళలో నిన్ను నన్నును ఆ శిష్యుని యొక్క గుర్తు, ఆ శిష్యుని యొక్క గుర్తే ఆ తెలివి చేత ప్రకాశింపబడుతున్న భావనలో నిన్ను ఒక శిష్యునిగా, నన్నును అంటే ప్రబోధిస్తున్న గురువుగా, అంటే నీ శరీరమందున్న ఎరుక భ్రాంతి చేతనే ఈ ఎరుక ఎందే నిన్ను నన్ను గుర్తెరిగే ఎరుక అనే కలలో
ఆ గురు శిష్యులుగా, ఆ జీవేశ్వర జగత్తులుగా, ఆ లోకుల లోకముల చూచి ఆ ఇతరమైన ప్రపంచము, ఆ జీవోపాధులు చక్కగా గుర్తెరిగి, అంటే లోకులను చూచుచున్న నీవు ఆ లోపలి భ్రమచే, అంటే మనస్సులో సంస్కార రూపముగానున్న భావనా బలముచే, అంటే నీ లోపలనున్న భ్రమచే, అంటే నీ గుర్తెరిగే తెలివిచే భ్రమించి నా కరుణ బడచి మేలుకొన చేకొని, నా కరుణ బడచి మేలుక చేకొని, నా అనుగ్రహం పొంది, అంటే గురు కరుణ, ఆ గురుమూర్తి అనుగ్రహముచ్చే ఆ కల నుండి మేల్కొని, అస్వతాసిద్ధమైన పరిపూర్ణమునందు ఆ కల వంటి ఎరుకకు మూలము గాని ఆ స్థానము గాని లేదని దృఢపరుచుకున్న మీదట కళ్ళ చేసి చేరద వెటకు, అంతకు పూర్వం పొందిన భావన నిజము కాదని గ్రహించి ఆ కనరాకుండా అదృశ్యమైపోయేదవు. అన్ని భావనా బలముచే కల వంటి ఈ సమస్తము లేనిదగుచున్నది. అంటే ఆ కలను అబద్ధమని లేనిదని తలచి ఎరుకను విడిచి ఎచ్చటకో చేరుకుందువు, అంటే లేకుండా పోవుదువు. సర్వము నీతో చేరెను ఎటకో, నీవలని మొత్తం అంతయు కానరాకుండా పోవును. ఎచ్చటి నుండి వచ్చినది ఎచ్చటికి వెళ్ళుచున్నది కూడా ఊహించడకు సాధ్యము కాక అదృశ్యమవుతున్నది. ఎచ్చటి నుండి వచ్చినది ఎచ్చటికి వెళ్ళుచున్నది కూడా ఆ ఊహించుటకు కూడా సాధ్యము కాక అదృశ్యమవుతున్నది. అంటే నీవు లేకపోయినచో నీతోనే ఏర్పడిన సర్వము ఆ సమస్త జగము లేకుండా పోవును. ప్రాకటము ఈ ప్రకారముగానే స్పష్టముగా బట్ట భయలు ఎరుక ఈ రీతి నీకు తెలిసిన మీదట అస్వతాసిద్ధమై ఉన్న ప్రత్యక్షముగా ఆ ప్రసిద్ధమైన పరిపూర్ణమై ఉన్నదని, దాని యందు ఆ ఎరుకకు మూలము గాని స్థానము గాని లేదని అదృఢపరుచుకున్న మీదట నిలువక వేవేగ చేరద వెటకు, నీవు నేనుగా అవ్యవహరించుచున్న గుర్తు, అంటే ఎరుక కూడా ఉండుటకు వీలు కాక వెంటనే లేకపోవుదము, అంటే ఎరుక లేనిదగుచున్నది. ఇక్కడ లోపలి భ్రమచే అన్నారు. ఆ లోపలి భ్రమచే అంటే నీ లోపల ఉన్న ఎరుకతోనే. ఎరుక కల వంటిది గనుక ఇదే ఎరుక భ్రాంతి. ఈ ఎరుక భ్రాంతిని స్థిరము చేయుటకు నీవు చూచుచున్నది, అంటే గుర్తించుచున్న సమస్తము నీ కలలో అనగా ఎరుకలోనే అని భావము. ఆ ఎరుకలోని లేని అవిద్యాభ్రమ యొక్క కల్పన చేత నీవు ఉన్నావని, ఆ సమస్తము ఉన్నదని భ్రమించుచున్నావు. ఆ ప్రాణాయామ విద్య, ఆ పంచాగ్ని విద్య, అంగుష్ట ప్రకృతి విద్య మొదలగు
32 విద్యలు కల్పింపబడినవి. ఇవన్నీ దేగముతో పాటు పొయ్యేడివని, ఎరుకను నిలుపజాలవని. అశ్రుతులందు స్మృతులందు ఇతిహాసములందు సతతము శ్రమింపడి వెతికినారు. ఎంతో శ్రమపడి వెతికినారు, అయినా ఎరుక నిలిచింది కాదు. నేననుచు ఎరిగే తనువందున లేక అంతటా నిండి నిబిడీకృతముగానున్న బయలును గాంచి, అంటే వ్యవహరించుచున్నటువంటి ఒక నీవు నా కరుణ బడచినచో, అనగా గురు మేల్క పొందినచో, ఇక కళ్ళ చేసి ఎరుకను లేకుండా చేసుకొని నీవు లేకుండా పోదువు. నీతోనే నీ ఎరుకలోనే, నీ ఎరుక భ్రమ వల్లనే ఏర్పడినది ఇదంతయు కూడా. నిన్ను నన్ను లోకులు లోకములు ఈ సమస్తము నీవు లేకపోయినచో, అంటే తనివాదికములను విడిచి చూచినచో, ఆ తనువాదికములను విడిచి, ఆ విడిచిట చేతనే ఎరుక భ్రాంతి రహితము కాగలదు. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.